చక్కగా పొంగుతూ గలగలలాడే చిన్న పునుగులండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియోలో మినపప్పుతో పని లేకుండా చిన్న పునుగులను ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాము. పైనంతా క్రిస్పీగా, లోపలంతా గుల్లగుల్లగా, చూడ్డానికి బండి మీద అమ్మే పునుగుల్లాగా ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాము. స్కిప్ చేయకుండా చూడండి. దీనికి కావలసిన పదార్థాలు: నేను ఈ కప్పుతో 1 కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. కావాలంటే మీరు నార్మల్ రైస్ని కూడా యూజ్ చేయొచ్చు. రేషన్ బియ్యంలో జిగురు ఎక్కువగా ఉండడం వల్ల పునుగులు చాలా బాగా వస్తాయండి. ఈ బియ్యాన్ని మనం 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను 3 గంటల పాటు బియ్యాన్ని నానబెట్టానండి. తర్వాత మనం పెద్ద సైజు ఒక 3 ఆలుగడ్డలను తీసుకొని వాటిని ఉడికించి ఇలా తొక్కవలుసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసి అట్లు పిండిలాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. పిండి జోరవ్వకుండా మెత్తగా అట్లు పిండిలాగా మిక్సీ చేసుకోవాలి. దీనికి చాలా తక్కువ వాటర్ పడుతుందండి. పిండి జోరైతే కనుక పునుగులు ఆయిల్ లాగేస్తాయి. కాబట్టి తక్కువ వాటర్ పోసుకొని చూసారు కదా, ఇలా అట్లు పిండిలాగా మనం మిక్సీ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ గిన్నెలో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డల్ని దాంట్లో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ ఆలుగడ్డ పేస్ట్ని మనం ఇందాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న బియ్య పిండిలో వేసుకుని ఈ రెండు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ ఆలుగడ్డ పేస్ట్ వల్లే ఈ పునుగులు అనేవి మంచిగా పొంగుతూ వస్తాయండి. మనం దీంట్లో ఎటువంటి సోడాని యూజ్ చేయట్లేదు. ఈ పిండిని మొత్తం రెండు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, దాంతోపాటు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా తీసుకుని దాంట్లో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా తీసుకుని దాంట్లో వేసుకుని అన్నీ బాగా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. పిండి లూజ్ అయిందనుకోండి, నూనె ఎక్కువ లాగేస్తుంది. పిండి లూజ్ అయితే కనుక ఏం చేయాలి అనేది నేను పునుగులు వేసేటప్పుడు చెప్తాను. చూడండి, పిండి ఇలా ఉండాలి. ఇలా పునుగులు వేసేటప్పుడు ఇట్లా పిండి ఇలా జారుతూ ఉంటే కనుక పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ కాగాక పొయ్యిని సిమ్లో పెట్టుకొని ఇలా పునుగులన్నీ వేసుకోవాలండి. ఇలా పునుగులన్నీ వేసిన తర్వాత వాటిని వెంటనే గరిటెతో తిప్పకూడదు. కొంచెం పునుగులు వేగాక ఇలా మనం గరిటెతో తిప్పుకోవాలి. అప్పుడు పునుగులు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా వస్తాయి. చూడండి, ఎటువంటి సోడా ఉప్పుని యూజ్ చేయకుండా పునుగులు ఎంత చక్కగా పొంగాయో. కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. మనం కావాలనుకుంటే ఈ కలర్లో కూడా తీసుకోవచ్చు. నేను ఇంకొంచెం ఫ్రై చేస్తున్నాను. మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఈ పునుగులన్నిటిని వేరొక గిన్నెలోకి తీసుకుందాము. చూసారు కదా పునుగులు ఎంత బాగా వచ్చాయో. బయట బండి మీద అమ్మే పునుగుల్లాగా వచ్చాయి. ఒకవేళ చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా రెసిపీ చేయాలనుకున్నప్పుడు దీన్ని తయారు చేసుకోవచ్చండి. బియ్యాన్ని 2-3 గంటల ముందు నానబెట్టుకుంటే చేసుకోవచ్చు. లేకపోతే కనుక ఇన్స్టెంట్గా చేయాలనుకుంటే కనుక బియ్యంలో వేడి నీళ్ళను కలిపి నానబెడితే కనుక ఒక అరగంటలో రుబ్బి మనం ఈ పునుగుల్ని చేసుకోవచ్చు. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతాయండి. ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము ఇలాంటి రెసిపీస్తో మీ ముందుకి వస్తుంటామండి. ఈ పునుగుల్ని టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, ఏ రకమైన చట్నీతో అయినా మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.